ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు కదా, మీరు అందరూ యేసుక్రీస్తుని నమ్ముకున్నారు కదా, చర్చిలకు వెళ్ళి ఏమని సాక్ష్యం చెప్తున్నారు మీరు చెప్పండి ఒకసారి. ఏమండి, మా దొడ్లో గేదె నిందండి కాబట్టి జున్నుపాలు వచ్చినట్టు పాస్టర్ గారికి జున్నుపాలు తీసుకొచ్చాను సాక్ష్యం చెప్తున్నావా? బాధపడకండి, నేను అంటానని బాధపడకండి. నాకు బాధ కలిగి మాట చెప్తున్నాను. ఎంతకాలం అండి అజ్ఞానం, ఎంతకాలం అండి ఈ మోసపూరితమైన మాటలు, ఎంతకాలం అండి అంధకారమైన జీవితం. బైబిల్లో ఏముంది, మనం ఏం మాట్లాడుతున్నాం? అపోస్తులు ఏం చేశారు? ఆదిమ సంఘం ఏం చేసింది? మనం ఏం చేస్తున్నాం? ఏం నమ్ముతున్నాం? బలంగా యేసు పునరుత్థానాన్ని సాక్ష్యం ఇచ్చిన అపోస్తులు ఎక్కడ? నీ దొడ్లో గేదెనిదని సాక్ష్యం చెప్పే నువ్వెక్కడ? ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉందా అండి? ఇంతకంటే అంటే వాళ్ళందరూ ఏం చేశారంటే యేసుక్రీస్తు వారి పునరుత్థానం, యేసుక్రీస్తు వారి పునరుత్థానం బట్టి మనకు కూడా పునరుత్థానం కలుగుతుందిరా, మరొక జీవితం ఉందిరా. ఇదిగో తరుణాన్ని మనసును పెట్టినవాడు, మరొక జీవితం మీద ఆశ ఉన్నవాడు ఎవరి మీద మనసు పెడతాడట? దేవుని మీద మనసు పెడతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడి మీద మనసు. కిందకు చూడటం, పైకి చూస్తుంటాడు ఎప్పుడు. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోండి, కానీ నేల చూపుడు చూడకరా దౌర్భాగ్యుడా అని చెప్తున్నాడు. పైకి చూడు, ఎక్కడున్నాడు? పైన ఎవరున్నారు? దేవుడున్నాడు. నెగిచాడు యేసుక్రీస్తు తిరిగి ఆరోహణ అయిపోయి పైన ఉన్నాడు ఆయన, అటువైపు చూడు అని పౌలు గారు చాలా స్పష్టంగా చెబుతున్నాడు అక్కడ.